మదనపల్లి పోలీసులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తర్వాత ఆమెని రేప్ చేసి చంపిన తర్వాత డ్రమ్లో పూడ్చిపెట్టడం జరిగింది. దానిని అంతా కూడాను మదనపల్లి టౌన్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడాను వచ్చి రోడ్డు మీద మరియు ఇంటి దగ్గర చాలా వరకు ప్రొటెస్ట్ అవన్నీ చేసి పెద్ద సెన్సేషన్ న్యూస్ అది కూడా చేయడం జరిగింది. చాలా దురదృష్టవశాత్తు జరిగిన ఇన్సిడెంట్ ఇది. పోలీస్ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా చింతిస్తున్న ధోరణి. అదేవిధంగా మనకి నిన్న ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్కి మూల కారణమైన అతను ఈరోజు మార్నింగ్ ముదివేడి దగ్గర అంగళ్ళు క్రాస్ దగ్గర ఒక చెరువులోని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ట్రేస్ అయ్యి తర్వాత అతన్ని కులవర్ధన్ అని ముద్దాయిగా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆ ఇంక్వెస్ట్ అండ్ పోస్ట్ మార్టం ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. యాజ్ పర్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అతను సూసైడ్ చేసుకొని డౌన్ అయినట్టు తెలుస్తుంది. అండ్ ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో రివీల్ అయితే మనం కమ్యూనికేట్ చేస్తామండి. థ్యాంక్ యూ సార్. నిన్న మార్నింగ్ కొంత సమాచారం బయట దొరికాడు పోలీసు. మనకి ఏమైందంటే నిన్న మార్నింగ్ మనకి ముద్దాయి ఇంటికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక్ వెహికల్ని లో పెట్టి ముద్దాయిని అక్కడి నుండి తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక్ వెహికల్ స్టాఫ్ను కూడా పిలవడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెతికించాం కానీ హౌఎవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు ఇలా శివంగా మారడం జరిగింది. నిన్న జరిగిన ఆందోళనలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివ్గా పాల్గొన్నాయనేది ఒక జరుగుతుంది. అది ఎంతవరకు అంటే ఆల్రెడీ ఎవరైతే ఇదంతా ఇష్యూని పొలిటిసైజ్ చేశారో లేదంటే ఇది ఒక రాంగ్ ధోరణి వైపు తీసుకెళ్లారో వాళ్ళందరి మీద కూడా కేసెస్ అవి రిజిస్టర్ చేయడం జరిగింది. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఏదైతే పాపకి జరిగిన అఫెన్స్ అనేది చాలా దురదృష్టవశాత్తు చింతించాల్సిన క్షణంలో ఇది వాళ్ళ ఓన్ పొలిటికల్ మైలేజ్కో లేదంటే వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్ బెనిఫిట్ కోసం వాడుకున్న వాళ్ళందరి మీద కూడాను మనం కేసు రిజిస్టర్ చేస్తాం అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటాం. ఇతని మీద డిసీజ్డ్ మీద ఏం లేదండి. అక్యూజ్డ్ మీద ఒక కేసు ఇంతకుముందు ఉంది, 324 కేసు, హర్ట్ కేసు ఉంది. అది ఆల్రెడీ అతను లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యి అది డిస్పోజ్ అయిపోయింది. సార్, నెక్స్ట్ స్టెప్గా ఈ గంజాయి నిర్మూలనకు మీరు ఈ మదనపల్లిలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆల్రెడీ మదనపల్లి ఇప్పటిదాకా 2 మేజర్ నెట్వర్క్స్ క్రాక్ చేయడం జరిగింది. దీనిలోని మనకి ఆల్మోస్ట్ ఒడిస్సా నుండి స్టార్ట్ అయ్యి తిరుపతి, విజయవాడ అండ్ మదనపల్లి, బెంగళూరు కనెక్షన్స్ ఉన్న ఎంటైర్ నెట్వర్క్ని క్రాక్ చేయడం జరిగింది. 2 మేజర్ నెట్వర్క్స్. ఫర్దర్గా కూడాను మనము ఇలాంటి నెట్వర్క్స్ కొన్ని క్యాష్ ఆపరేషన్స్ చేసి కొన్ని ఏరియాస్లో ఆల్రెడీ ఉన్నదని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది బయటికి. సో ఆ ఏరియాస్ అన్ని కూడా క్యాష్ ఆపరేషన్ చేసి అక్కడ ముద్దాయిలు కానీ ఎవరైనా కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళని పట్టుకొని డెఫినెట్గా నెట్వర్క్ అంతా క్రాక్ చేస్తాం. అండ్ ప్రజలందరికీ కూడా మా తరఫున విజ్ఞప్తి, ఎవరైనా సరే గంజాయి తాగుతున్నారో ఎటువంటి ఇల్ ఎఫెక్ట్స్కి డ్రగ్స్కి వాటికి లోన్ అవుతున్నట్టు అయితే సమాచారం ఇస్తే ఖచ్చితంగా పోలీసు వచ్చి యాక్షన్ తీసుకుంటారండి. ఆల్రెడీ ఇంటిమేట్ చేశారండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళ మదర్ ఐ థింక్ బెంగళూరు ఎక్కడ ఉన్నారు బయట, వాళ్ళు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. వాళ్ళ తరఫున వేరే వ్యక్తులు వచ్చి బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ పోస్ట్ మార్టం వాళ్ళు వస్తేనే జరుగుతుంది? యా వాళ్ళ ఇన్ మదర్ ప్రెజెన్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రెజెన్సే చేయాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా ఇంటర్వ్యూ సెపరేట్. దురదృష్టవశాత్తు మదనపల్లి టౌన్లోని 7 ఏళ్ల మైనర్ బాలిక మీద అత్యాచారం చేసి తర్వాత ఆమెని రేప్ చేసి చంపిన తర్వాత డ్రమ్లో పూడ్చిపెట్టడం జరిగింది. దానిని అంతా కూడాను మదనపల్లి టౌన్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడాను వచ్చి రోడ్డు మీద మరియు ఇంటి దగ్గర చాలా వరకు ప్రొటెస్ట్ అవన్నీ చేసి
ఆ, ఆ, పెద్ద సెన్సేషన్ న్యూస్ అది కూడా చేయడం జరిగింది. చాలా దురదృష్టవశాత్తు జరిగిన ఇన్సిడెంట్ ఇది. పోలీస్ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా చింతిస్తున్న ఆ, ధోరణి. అదేవిధంగా మనకి నిన్న ఆ ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్కి మూల కారణమైన అతను ఈరోజు మార్నింగ్ ముదివేడి దగ్గర అంగళ్ళు క్రాస్ దగ్గర ఒక చెరువులోని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ట్రేస్ అయ్యి తర్వాత అతన్ని కులవర్ధన్ అని ముద్దాయిగా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆ ఇంక్వెస్ట్ అండ్ పోస్ట్ మార్టం ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. యాజ్ పర్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అతను సూసైడ్ చేసుకొని డ్రౌన్ అయినట్టు తెలుస్తుంది. మనకి నిన్న దురదృష్టవశాత్తు మదనపల్లి టౌన్లోని 7 ఏళ్ల మైనర్ బాలిక మీద అత్యాచారం చేసి తర్వాత ఆమెని రేప్ చేసి చంపిన తర్వాత డ్రమ్లో పూడ్చిపెట్టడం జరిగింది. దాని నిన్నంతా కూడాను మదనపల్లి టౌన్ మదనపల్లి బాలికను చంపేసిన నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కులవర్ధన్ పై అంతకు ముందు కూడా కేసులు నమోదై ఉన్నట్టుగా తెలుస్తోంది. కులవర్ధన్ తల్లి బెంగళూరులో ఉన్నట్టుగా సమాచారం. కులవర్ధన్ బంధువులకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టుగా పోలీసులు చెప్పారు. అయితే ఎవరు కూడా ఇంకా బాడీని క్లెయిమ్ చేసుకున్నారా లేదా అనేది ఇంకా తెలియని పరిస్థితి. కులవర్ధన్ అంగుళ్ళ క్రాస్ వద్ద చెరువులో పడి చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి. తల్లి బెంగళూరులో ఉన్నట్టు సమాచారం, బంధువులకు సైతం ఇటు సమాచారం అందించినట్టుగా ఇప్పటికే చెప్పారు. కాబట్టి ఎవరైనా వచ్చి బాడీని క్లెయిమ్ చేసుకుంటున్నారా? అసలు అక్కడ కులవర్ధన్ కు సంబంధించి పోస్ట్ మార్టం పూర్తయిందా? అప్డేట్స్ ఏంటి దామోదర్? సర్తాజ్ ఏదైతే నిన్న చిన్నారి బాలికను పై అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసిన నీటి తొట్టెలో ముంచి చంపివేసిన కులవర్ధన్ ఈరోజు ఉదయం మృతదేహాన్ని ఏదైతే కలసానపల్లి చెరువులో గుర్తించారో ఆ తర్వాత పోలీసులు పోస్ట్మార్టం కోసము ఆ మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకొచ్చారు. కొంతసేపటి క్రితమే ఈ విషయాన్ని అధికారికంగా అది కులవర్ధన్ మృతదేహం అంటూ ఏదైతే ఎస్పీ ధీరజ్ కూనిల్లి మీడియా సమావేశంలో ప్రకటించారో ఈ సందర్భంగా అతను ఏదైతే ఎస్పీ చెప్పిన దాని ప్రకారం ముఖ్యంగా కులవర్ధన్ యొక్క మృతదేహాన్ని గుర్తించాము, అతని బంధువులకు సమాచారం ఇచ్చాము, వారు వచ్చి అతను మృతదేహాన్ని గుర్తించారు, ఇది కులవర్ధన్దేనని చెప్పడంతో నెక్స్ట్ ప్రక్రియ కొనసాగుతుంది. అతని తల్లికి సమాచారం ఇచ్చాము, వారు ఏదైతే వారి బంధువుల సమక్షంలోనే పంచనామా నిర్వహించిన తర్వాత ముఖ్యంగా వారి ఫిర్యాదు మేరకు తాము పోస్ట్మార్టం తర్వాత ప్రక్రియ కొనసాగుతుందని చెప్పాడు. మరోవైపు ఏదైతే ఎస్పీ ఈ విషయం తెలియజేస్తూ నిన్న మీ అదుపులో ఉన్నట్లు ప్రచారం జరిగింది కదా, పోలీసుల అదుపులోనే నిందితుడు ఉన్నట్లు ప్రచారం జరిగింది కదా అన్న సమయంలో దానికి సమాధానంగా ఏదైతే నిన్న ఉదయం 7:30 గంటల సమయంలో ఏదైతే కులవర్ధన్ ఇంట్లోకి పోలీసులు వెళ్ళిన తర్వాత ఆ టబ్లో తొట్టెలో పాప మృతదేహాన్ని గుర్తించిన సమయంలో అతన్ని తీసుకొని రక్షా వెహికల్లో ఉంచిన సందర్భంగా డ్రైవర్ ఒక్కడే ఉండడంతో డ్రైవర్ నుంచి తప్పించుకొని అతను వెళ్ళిపోయాడని కూడా చెప్పాడు. మొత్తం మీద అయితే నిన్న జరిగిన సంఘటనల పరిణామ ఫలితంగానే ఇన్వెస్టిగేషన్ కొంత ఆలస్యం కావడంతో నిందితుడిని నిన్న వెంటాడలేకపోయాము. అయితే నిన్న ప్రజల్లో వచ్చిన ఆగ్రహ ఆందోళనలను గుర్తించిన ఏదైతే అతను భయపడి ఆత్మహత్య చేసుకున్నాడేమో అన్న కోణంలో కూడా ఆయన తెలియజేశాడు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని తెలిపాడు. ముఖ్యంగా ఏదైతే కులవర్ధన్కి సంబంధించి గతంలో 324 కింద ఒక కేసు నమోదైంది, అదేవిధంగా ఈ గంజాయికి సంబంధించి కొంత అతను మత్తులోనే ఉన్నట్లు కూడా సమాచారం తెలియజేశాడు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఏదైతే కులవర్ధన్ గతంలో నిన్న పోలీసుల నుంచి తప్పించుకొని ఎక్కడెక్కడో తిరిగి ఆ చెరువులో శవమై తేలిన నేపథ్యంలో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని వారి బంధువుల ద్వారా గుర్తించి పోస్ట్మార్టం కోసం తీసుకొచ్చామని చెప్తున్నాడు. మరోవైపు నిన్న జరిగిన ఆందోళనల వెనుక కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయి, వారిని గుర్తించి కేసులు కూడా నమోదు చేశాము. ఇందుకు సంబంధించి కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నించారు, ఆ వ్యక్తులను గుర్తించాము, వారిపైన కూడా కేసులు నమోదు చేశామంటూ ఎస్పీ తెలియజేశారు. మరోవైపు భవిష్యత్తులో ఈ గంజాయికి సంబంధించి మరింత కఠినంగా ఉంటామని తెలిపారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు కులవర్ధన్ యొక్క తల్లి వచ్చిన తర్వాతనే పోస్ట్మార్టం ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆమె అయితే ఆ తర్వాత జరిగిన వ్యవహారంలో వారికి మృతదేహాన్ని అప్పచెప్తామని కూడా చెప్తున్నారు. కులవర్ధన్తో ఒక సోదరి కూడా ఉంది, ఆమె బెంగళూరులో కూడా వివాహం చేసుకుని బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు వారికి సమీప బంధువులు కొంతమంది అదే వీధిలో ఉన్నారు, వారిని పిలిపించి వారి ద్వారానే మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారము. సొంత వరుసకు పిన్ని అయ్యే ఆమె అక్కడ ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద అయితే కులవర్ధన్ యొక్క చరిత్ర ఈ విధంగా ముగిసింది. ఒక చిన్నారిని అత్యాచారం చేసి ఆ తర్వాత ఏదైతే
ట్యాంకులో అమ్మాయి ఏదైతే తొట్టెలో నీరున్న తొట్టెలో అమ్మాయిని ముంచి చంపివేసిన కిరాతకంగా వ్యవహరించిన అతను కూడా అదేవిధంగా నీటిలో మునిగి చనిపోవడం ఒక సమన్యాయం జరిగినట్లు ఏదైతే మదనపల్లి వాసులు అంటున్నారో వారు పెద్ద ఎత్తున ఆందోళన ఏదైతే నిన్నంతా ఆందోళనలో పాల్గొన్న యువత ఈరోజు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కలిసి నిన్న విమర్శించిన పోలీసులకు జేజేలు పలుకుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కరెక్ట్గా వ్యవహరించింది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అతను మరణించడము ఏ విధంగా మరణించడం అన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత లేకపోయినా పూర్తి స్థాయిలో అతని మరణంతో మదనపల్లిలోని చేనేత కార్మికులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్. థ్యాంక్ యూ దామోదర్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఆవరణలో బాంబు కలకలం రేగింది. సిబిఐ కోర్టులో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన బెదిరింపు కాల్తో అధికార యంత్రాంగం మొత్తం కూడా ఒక్కసారిగా అప్రమత్తమైంది. బెదిరింపు సమాచారం అందిన వెంటనే కూడా పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కోర్టు విచారణను నిలిపివేసేసి న్యాయవాదులు కక్షిదారులు సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం బాంబ్ స్క్వాడ్ కోర్టులోని ప్రతి అంగుళాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది. కరీంనగర్ కోర్టుకు సైతం బాంబు బెదిరింపు వచ్చింది. కోర్టు ఆవరణలో 12 RTX బాంబులు అమర్చినట్లుగా గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ పంపించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి కోట ఆవరణలో బాంబు కలకలం రేపింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, అక్కడ బాంబు ఉన్నట్టుగా సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ అక్కడ అసలు అప్డేట్స్ ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది విజయ్? నాంపల్లి సిబిఐ కోర్టు ఈ రోజు 12:10 వరకు సిబిఐ కోర్టుని బెంచ్ చేస్తున్నారు. ఒక మెయిల్ ద్వారా అయితే మెయిల్ మెయిల్ చూసిన సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం బాంబు స్క్వాడ్ టీంలు అలాగే జాగ్రత్తలతోటి ఆ లోపల కోర్టు అంతా కూడా ఎక్కడికక్కడ క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తా ఉన్నారు. ఇప్పటికే టైం దాటిపోయింది, అయినా కూడా రిస్క్ తీసుకోవడం ఎందుకు ఆలోచనతోటి పూర్తి